అందరికీ నమస్కారం. ఈరోజు మనం గ్యాన్ స్ట్రీమ్ 247లో సీజిఎల్ మెయిన్స్ టార్గెట్ డే 2 టార్గెట్ చూద్దాము. మనం 75 డేస్ టార్గెట్ పెట్టుకున్నాము. దాంట్లో మన డే 1 నిన్న అయిపోయింది. ఈరోజు డే 2 చూద్దాము. దీనికి ప్రాక్టీస్, రివిజన్ మనం ప్రతి ఒక్కటి చేస్తేనే మనం పర్ఫెక్ట్ అవ్వగలుగుతాము. మీరు ఇది చేసిన తర్వాత మీ స్కోర్స్ ఇంకేమైనా కావాలి అంటే అది కూడా మెన్షన్ చేయండి కమెంట్స్లో. నేను చూసుకొని ఏమైనా చేంజెస్ ఉంటే చేస్తాను. మీరు ఏ రోజు టార్గెట్ ఆ రోజు చేసేసి మీ స్కోర్ ఎంత వస్తుంది, ఎలా ఉంది ఒకసారి మీరు కమెంట్ చేయండి. మనం డే 2 చూస్తే మనం డే 1లో ½ చేసాము. ఈరోజు మిగతా హాఫ్ కంప్లీట్ చేసుకోవాలి. మనం యావరేజ్గా చూస్తే ఒక క్వశ్చన్ పర్సంటేజ్ అనేది పక్కా ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్ చేస్తే మనకు నెక్స్ట్ అడ్వాన్స్లో అర్థమెటిక్లో కూడా ఈ పర్సంటేజ్ అనేది యూజ్ అవుతుంది. అందుకని మనం ఇది ఫస్ట్ పర్ఫెక్ట్ అయ్యి నెక్స్ట్ దానికి వెళ్దాము. నెక్స్ట్ క్యాల్కులేషన్లో చూస్తే మనము 30 క్యూబ్స్ అనేది నేర్చుకోవాలి. మనం 30 క్యూబ్స్ ఉన్నదనుకో మనకు చాలా టైం సేవ్ అవుతుంది. మన ఎగ్జామ్ టైంలో క్యూబ్స్ అనేవి మనకు ఆటోమేటిక్గా నోటెడ్ ఉన్నాయనుకో మనకు టైం అనేది చాలా మిగులుతుంది, మన స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని క్యాల్కులేషన్ 30 రివిజన్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ చూస్తే మనం క్రిటికల్ రీజనింగ్ సెకండ్ పార్ట్ ఈరోజు చేసుకోవాలి. దాని యావరేజ్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 3 ఉన్నాయి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ కావాలి అంటే ఆ లింక్లో చూసుకోవచ్చు ప్రతి ఒక్క దానికి. దీని వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఈ క్రిటికల్ రీజనింగ్ మనకు పక్కా ప్రతి ఇయర్ అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ అన్నా వస్తాయి. సో మనం ఇది కంప్లీట్ చేసుకుంటే డే 2లో అయిపోద్ది. నెక్స్ట్ ఏన్షియంట్ హిస్టరీ మనం 3 డేస్ తీసుకున్నాం కదా, ఈరోజు సెకండ్ డే. నిన్న దానికి కంటిన్యూషన్ ఈరోజు చేసుకోవాలి. ఈరోజు కంప్లీట్ చేసుకుంటే రేపు మనకు రివిజన్కి టైం ఉంటుంది. మీకు లింక్ కావాలి అంటే వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మనం ఒకవేళ మార్క్స్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 1.5, 1 అంటే పక్క ఒక క్వశ్చన్ అయితే మనకు ఉంటుంది. అంటే 3 మార్క్స్ వేసుకోవాలి మనం మెయిన్స్లో. నెక్స్ట్ గ్రామర్ చూసుకుంటే మనము 12 క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ అంటే నియర్లీ మనకు చాలా మార్క్స్ వరకు మనం గ్రామర్లో స్కోర్ చేయొచ్చు. మనము ఈరోజు నౌన్స్ పార్ట్ కంప్లీట్ చేసుకోవాలి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. లేదు అంటే మీరు వేరే వాళ్ళది కూడా ఫాలో అవ్వచ్చు. మీకు ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఎవరిదైనా ఫాలో అయితే వాళ్ళది కూడా ఫాలో అవ్వచ్చు. మనం గ్రామర్లో మనము కొన్ని టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయంటే టాపిక్స్ పక్కా మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఉంటాయి. మళ్ళీ వాటిని జస్ట్ నేర్చుకొని వదిలేస్తే కంప్లీట్ కాదు. మనం అది మన డైలీ లైఫ్లో యూజ్ చేసి మళ్ళీ థరోగా అంటే కంప్లీట్గా చేసుకుంటే మనకు అది యూజ్ ఉంటుంది. నెక్స్ట్ మన రీడింగ్ అనేది ప్రతిరోజు 15 to 20 మినిట్స్ అయితే మన రీడింగ్ పక్కా ఉండాలి. దానికి బుక్స్ చూసుకుంటే మనం ఏమన్నా టెక్స్ట్ బుక్స్, నవల్స్, హిందీ, ఇంగ్లీష్, లేదంటే ఏదన్నా ఎడిటోరియల్ మీకు కావాలంటే న్యూస్ పేపర్ అలవాటు ఉంటే ఎడిటోరియల్ తీసి చదవచ్చు. 15 to 20 మినిట్స్ చదివితే మనం గ్రామర్ పర్ఫెక్ట్ అయిపోతాం. నెక్స్ట్ వొకాబ్ చూస్తే మనము ఏ ఆల్ఫాబెట్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ మనము నిన్న 100 వరకు చేసాం కదా, ఈరోజు 101 నుంచి 200 వరకు రివిజన్ చేసుకోవాలి. మనం సోర్స్ బ్లాక్ బుక్ అనేది తీసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర వొకాబ్ వేరే బుక్స్ ఉన్నాయి అంటే ఆ బుక్స్ ఫాలో అయినా కానీ ఏం కాదు. ఒకవేళ మీకు మాక్ టెస్ట్ కావాలంటే ఇంగ్లీష్ మాధ్యమం మాక్ ఉంది, మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మాక్ రాయొచ్చు మీరు సెక్షన్లో. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ చేయండి. మీ స్కోర్స్ కూడా నాకు ఒకసారి మీరు కమెంట్లో పెట్టండి, మీ స్కోర్స్ ఎంత వచ్చినాయి ఈరోజు అనేసి. థ్యాంక్ యూ.